హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగంలో 200 యూనిట్ల వాడకానికి సంబంధించినటువంటి ఆహ్, అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో, దీని గురించి తెలుసుకుందాం. తెల్ల రేషన్ కార్డు ఉంటే కరెంటు బిల్లు కట్టనక్కర్లేదు అంటూ ఇచ్చారు. విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు వాడకం ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి అంటూ ఇచ్చారు. సో, దీని గురించి మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. చూద్దాము దీని గురించి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్నట్లు ఈ నెలలో బిల్లు జారీ అయితే గనక అది చెల్లించకుండా వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో రేషన్, ఆధార్, కరెంట్ కనెక్షన్ సంఖ్య వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లులు జారీ అవుతున్నాయి. వివరాలు సరిగా ఇవ్వకుంటే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినందుకు బిల్లులు జారీ అవుతున్నాయి. ఇలాంటి వారు బిల్లు కట్టకుండా మండల పరిషత్ లేదా మున్సిపల్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి రేషన్, ఆధార్ కార్డ్, కరెంట్ కనెక్షన్ వివరాలతో దరఖాస్తు చేస్తే వారికి మళ్ళీ జీరో బిల్లు జారీ అవుతుంది. ఇప్పటికే ఇలా 45,000 మందికి రివైజ్డ్ జీరో బిల్లులు ఇచ్చాం అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకు డిమాండ్ పెరిగిన నిరంతర విద్యుత్ అంటూ ఇచ్చారనమాట. ఈ నెల ఈ నెల 8వ తేదీన రికార్డు స్థాయిలో 15,623 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర సరఫరాకు గత ఏడాది కన్నా ఎక్కువగా కరెంటును ఇచ్చాం. 2022 డిసెంబర్లో సగటున రోజుకు 200 మిలియన్ యూనిట్లు వాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్లో 20.7 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామంటూ ఇచ్చారు. బారాస పాలనలో 2023 ఫిబ్రవరిలో 263.38 మిలియన్ యూనిట్లు ఇస్తే 2024 ఫిబ్రవరిలో 272.85 మిలియన్ యూనిట్లు ఇచ్చామంటూ సో ఈ విధంగా ఇచ్చారు. ఈ నెలలో రోజుకు సగటున 295.21 మిలియన్ యూనిట్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ కరెంటు సరఫరా చేస్తున్నామని ఈ లెక్కలే చెబుతున్నాయి. భవిష్యత్తులో కూడా 16,500 మెగావాట్లకు డిమాండ్ పెరిగిన నిరంతర సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచుతాం. నీటి వనరులపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. హరిత ఇంధనాన్ని ఎక్కువగా అందించేటటువంటి మోడల్ రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కార్డులు లేని వారికి ఉచిత కరెంట్ ఎలా ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు కింద కొండలు, గుట్టలు ఉండే వారికి స్థిరాస్తి భూములకు 20,000 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. వ్యవసాయం చేయని వారికి డబ్బు ఎందుకు ఇచ్చారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఇందిరా క్రాంతి పథం, ఐకేపీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పథకాన్ని ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించబోతున్నాం. ప్రతి మహిళను మహాలక్ష్మిలా చూస్తున్నాం. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా మహిళలకు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రుణాలతో వ్యాపారాలు చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. గత ప్రభుత్వం 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది. వీటిలో 10 లక్షల లోపు ఉన్న వాటిని తొలుత చెల్లిస్తున్నాం అని మంత్రి బట్టి పేర్కొన్నారు అంటూ ఇచ్చారనమాట. సో ఈ విధంగా తెల్ల రేషన్ కార్డు ఉంటే బిల్లు ఇచ్చినా కట్టనక్కర్లేదు అంటూ సో ఈ విధంగా రావడం అయితే జరిగింది.